ఇటీవల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకుని చిరంజీవి అభిమానులను వద్దు అని వారించారు. ఫిర్యాదు చేయడం మన సంస్కారం కాదు అని చెప్పడంతో మెగా అభిమానులు వెనక్కి తగ్గారు. రేపు ఆల్ 300 స్టేషన్స్లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తే కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు. ఇది ముందు బాలకృష్ణపై కేసు వేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు, మనం శాంతియుతంగా ఉంటాం, ఏదైనా చూద్దా, ఇది మన పద్ధతి కాదు, పద్ధతికి వ్యతిరేకంగా వద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా, ఎవరన్నా అజ్జేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి సినిమా ప్రతినిధి సతీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సతీష్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అఖిల భారత దానికి సంబంధించి అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల నుంచి అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి వచ్చిన చిరంజీవి అభిమాన సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాళ్ళందరూ కూడా బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికని వీళ్ళందరూ కలిసి వెళ్ళబోతున్న సమయంలో ఈ విషయం చిరంజీవి గారికి తెలిసి ఆయన వద్దు, ఇది సంస్కారం కాదు అని చెప్పేసి ఆపడం జరిగింది. అలాగే ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత రేపు రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు 300 సెంటర్స్ లో ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. వీటన్నిటిని కూడా మెగాస్టార్ చిరంజీవి ఆపేశారు. ఎందుకంటే ఇట్లా సంస్కారం కాదు, ఇలాంటి పరిస్థితులు అనేది మనం తెచ్చుకోవద్దు, ఏదైనా సరే మామూలుగా సంయమనం పాటించండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో వీళ్ళు ఫిర్యాదు చేయకుండా కూడా మెగాస్టార్ సూచనతో ఎవరి మీద అంటే బాలకృష్ణ మీద ఫిర్యాదు చేయకుండా వీళ్ళు ఆగిపోయారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే తీవ్రంగా ఖచ్చితంగా మా ఇదనేది చాలా బలంగా చెప్తామని చెప్పేసి కూడా ఈ అఖిల భారత చిరంజీవి సభ్యులు అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి కూడా వీళ్ళు సమావేశం అవుతానే అన్నారు. ఈ సందర్భాల్లో ఈ రోజు రాత్రి చిరంజీవి రావడం, నుంచి ఈ రోజు మళ్ళా బ్లడ్ బ్యాంక్ దగ్గర వీళ్ళందరూ సమావేశం అవడం, టోటల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా చిరంజీవి గారు తెలిసి మొత్తం యువత నేతలను కూడా అందరినీ ఆపడం జరిగింది. దీంతో మరోసారి అందరూ కూడా మళ్ళా సమావేశం అయ్యే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.